కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా భీముడోలలో ఒక జంట కుమారుణ్ణి వదిలేసి వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చేసుకునే ముందు కూడా మొత్తం సూసైడ్ నోటు క్లియర్గా రాసి పెట్టారు. ఎందుకు చనిపోతున్నాము అని చెప్పేసి అనేది కూడా పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ కూడా రేస్ చేశామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా కూడా ఆ సూసైడ్ లెటర్లో కూడా రాయడం జరిగింది. అసలు ఒకసారి వివరాల్లోకి వెళితే అక్కడ ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయిని ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళై కూడా 5 సంవత్సరాలు అవుతుంది. వారికి 3 ఇయర్స్ బాబు ఉన్నాడు. అయితే ఇన్ని 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగానే ఉన్నారు. అయితే రీసెంట్గా ఈ అమ్మాయి వాళ్ళ కజిన్ పెళ్ళికి తిను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి వచ్చి తన చేతిలో ఒక కుంకుమను పోయడం జరిగింది. కుంకుమను పోసిన తర్వాత అప్పుడు ఆ కుంకుమను తీసి ఆవిడ పెట్టుకున్న సందర్భం నుంచి ఆవిడ తన కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నేను అతను చెప్పినట్టుగా వింటూ రావడం చేశాను. అదేవిధంగా తను నన్ను ఆల్రెడీ అక్టోబర్ 6th తీసుకెళ్ళాడు. తర్వాత 19th అక్టోబర్న కూడా నేను ఉండలేను అని చెప్పేసి చాలా బలవంతంగా అతనితో గొడవ చేసి ఇంటికి రావడం జరిగింది. నాకు భర్త కావాలి, బాబు కావాలి అని చెప్పేసి వచ్చేసాను. అతని పేరు వచ్చేసి కటారి మోహను, సన్నాఫు శ్రీనివాసరావు అని చెప్పేసి చాలా క్లియర్గా కూడా ఆ సూసైడ్ లెటర్లో రాసింది. వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కూడా భీముడోల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశారు. కానీ ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు ఓన్లీ కటారి మోహను సన్నాఫ్ శ్రీనివాసరావు అని ఉంది. అతనికి ఒంటి మీద కూడా ఏదో పూనకం వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఇంకా ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. ఇలాంటి కేసులలో ఎలాంటి శిక్షలు ఉంటాయంటే, దీనిని మనం చూస్తూ ఉంటే ఇదొక డ్రగ్ని యూజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మోసాలు అనేవి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. వారిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఇక్కడ కుంకుమ వేశారు కదా, కుంకుమలో ఆల్రెడీ ఒక వైట్ కలర్ పౌడర్ లాంటిది ఉంటుంది. దాన్ని ఆల్రెడీ కలిపి ఉంటారు. అది ఏం చేస్తారంటే, మనం ఇలా చేతిలో కుంకుమ వేయంగానే ఇలా చూసిన తర్వాత దాన్ని ఇలా పెట్టుకునే సమయంలో దాని స్మెల్ కనుక ఏ వ్యక్తి అయితే పెట్టుకుంటారో ఆ వ్యక్తి కనుక తీసుకున్నారు అనుకోండి, ఇమీడియట్గా మన ఎవరైతే కుంకుమ పెట్టుకున్నారో ఆ ఎదుటి పర్సన్ కంట్రోల్లోకి వెళ్ళి వాళ్ళు ఏమి చెప్తే అదే చేయడం జరుగుతుంది. ఇక్కడ అదే జరిగి ఉంటుందని చెప్పేసి కొన్ని ఇన్నర్గా వస్తున్న ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా పోలీసులు పూర్తి సమాచారంతో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంటే డ్రగ్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. మీరు రీల్స్ చూస్తుంటే కూడా కొన్ని వీడియోస్ ఇలా స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది. ఒక పేపర్ మీద వైట్ కలర్ పౌడర్ వేసేసి అడ్రస్ చెప్పండి అని చెప్పేసి ఇలా కొడుతూ ఉంటారు. కొట్టగానే అది పిలిచగానే వాళ్ళు పర్స్ ఇవ్వమంటే పర్సు, ల్యాప్టాప్ ఇవ్వమంటే ల్యాప్టాప్, ఇలాంటివన్నీ ఇస్తూ వస్తూ ఉన్నాయి. అలాంటిదే ఇక్కడ ఏమన్నా వాళ్ళు ట్రిక్ ప్లే చేశారేమో అని చెప్పేసి ఒక అనుమానం అయితే వస్తుంది. కానీ దాన్ని ఇప్పటివరకు మాత్రం బయటికి ఎక్స్పోజ్ అయితే చేయలేదు. ఇకపోతే ఆ అమ్మాయి కూడా నాకు అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఎందుకు ఆ వ్యక్తితో వెళ్తున్నానో తెలియట్లేదు అది అని చెప్పేసి తను రియలైజేషన్ అయిన తర్వాత వచ్చి కేసు పెట్టింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, 3 సంవత్సరాల బాబును వదిలేసి అతని గురించి ఆలోచించకుండా ఇద్దరూ కూడా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్. ఇప్పుడు చాలా సోర్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇలా కుంకుమ ప్రతిసారి పదే ఇస్తూ ఉన్నాడు, నేను పదే పెట్టుకుంటున్నాను అని చెప్పేసి ఇది ఇచ్చినప్పుడల్లా నాకు తెలియకుండానే అతని కంట్రోల్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి, అంటే అందులో మాయలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, వశీకరణాలు కానివ్వండి, ఇలాంటివి కాదు. ఒక డ్రగ్ అనేది మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. దయచేసి మీరు అలర్ట్గా ఉండండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి వస్తువు ఇచ్చినా, లేదంటే ఫ్రీగా ఏదైనా పౌడర్ తీసుకొని వస్తే ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి, అంటే మేము అడ్వకేట్స్గా చాలా కేసులు డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి, రీసెంట్గా ట్రైన్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వెళ్తున్న సమయంలో కూడా అక్కడికి వచ్చేసి అతను కూర్చొని అతను ఏదో ఇచ్చాడంట. అది బ్రదర్ ఇది చూడండి కొంచెం నాకు ఇదేదో వెరైటీగా కనిపిస్తుంది అని చెప్పేసి, అంటే ఆయన పట్టుకొని చూసిన వెంటనే చేతికి అంటింది. ఆల్రెడీ అతను చూసుకోలేదు, అది అబ్జర్వ్ చేయలేదు. ఇమీడియట్గా కోసేపటికి ఫేస్ తుడుచుకోవడమో ఏదో చేయగానే అతను స్మెల్ తీసుకున్నాడు కదా, ఇమీడియట్గా అతని పర్సు, అతని గోల్డ్ చైన్, ఆ తర్వాత నెక్స్ట్ అతని వస్తువులు ఇచ్చేసి ఇక కాము కూర్చున్నాడు. తర్వాత అందులో నుంచి బయటికి రావడానికి మినిమం ఒక 30 to 35 minutes అయితే పడుతుంది.
పట్టిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి చూసేసుకుంటే ఇంకేముంటుంది, అతని దగ్గర ఉన్న వస్తువులు లేవు, ఏమీ లేవు. ఎప్పటి వరకు గుర్తుంది, ఎవరో ఒక పర్సన్ వచ్చారు, నాకు ఒక చేతికి ఒకటి ఇచ్చారు, అక్కడి వరకు మాత్రమే గుర్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది అసలు ఇంకా గుర్తు లేదన్నట్టు. అంటే వాళ్ళ కంట్రోల్లోకి అంత తెలియకుండానే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో మార్కెట్లో ఇప్పుడు చాలా కొత్తగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలని నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఒక వీడియోలో చేయడం జరిగింది, చెప్పాను కూడా, విత్ ఎక్స్పెరిమెంటల్గా కూడా నేను చూపించడం జరిగింది. అంటే ఇలాంటి జరుగుతాయి. ఇక్కడ ఈ దంపతుల విషయంలో కూడా పెళ్ళికి వెళ్ళినప్పుడు మేబీ ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నాడో, లేకపోతే ఈ అమ్మాయిని ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలనుకున్నాడో, లేకపోతే ఎలాగైనా సరే వాడుకోవాలనుకున్నాడో, కానీ అతని ఉద్దేశం ఏంటనేది మనకి ఇప్పటివరకు తెలియదు. సూసైడ్ లెటర్ రాశారు కాబట్టి పోలీసులు అయితే అతని కోసం ఎంక్వైరీ చేసేసి అతన్ని అయితే తీసుకొచ్చిన తర్వాత ఇందులో కేసులు ఎలా ఉంటాయి అంటే, అతను రావడం ఎలాంటి డ్రగ్ యూజ్ చేశాడు, తర్వాత నెక్స్ట్ అది నిజంగానే మంత్రమా, లేకపోతే కుంకుమ పెట్టుకుంటేనే నిజంగా అలా అయిందా, ప్రతిదీ కూడా ఇక్కడ ఒక సస్పెక్టెడ్గానే ఉండడం జరిగింది. అంటే కుంకుమ ఇస్తేనే ఆ అమ్మాయి అలా కంట్రోల్లోకి వెళ్ళడం ఏంటి, ఇది ఒకటి ఆలోచన వస్తుంది. సో పోలీసులు దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కుంకుమే ఇంత పని చేసిందా నిజంగాన, జస్ట్ చేతిలో కుంకుమ వేసినంత మాత్రాన ఒక ఇద్దరు భార్యాభర్తలు సూసైడ్ చేసుకొని ప్రాణాలు వదిలేయాల్సినంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఇవన్నీ కూడా, ఎందుకంటే సూసైడ్ లెటర్ రాశారు కాబట్టి అది చాలా ప్రైమరీ ఎవిడెన్స్గా ఉంటుంది. కంపల్సరిగా పోలీసులు ఇప్పుడు దానిపైన దర్యాప్తు చేయాలి, దానిపైన ఛార్జ్షీట్ ప్రిపేర్ చేయాలి, కోర్టులో కంపల్సరిగా ఈ కేసును ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనే దానికి సందేశం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉంటారు, కంపల్సరిగా ఇలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వీటిపైన వాళ్ళు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి అన్ని కోణాల నుంచి వెళ్ళి కూడా దీన్ని మొత్తము సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే దీని మీద కూడా 2 టీమ్స్లుగా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తం పోలీసులంతా కూడా ఆ వ్యక్తిని దగ్గర నిజంగానే ఏమైనా డ్రగ్స్ ఉన్నాయో, గతంలో కూడా ఇలా ఎవరి మీద దీన్ని ప్రయోగించడం చేశారా, నిజంగానే కుంకుమ వల్లనే ఇలా జరుగుతుందా, కుంకుమ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా, ఒకవేళ ఇలా తీసుకెళ్ళి మళ్ళీ పంపించాడు కానీ అక్కడ ఇంకెవరినైనా ఏమైనా చేశాడా, లేదంటే ఎవరి ప్రాణాలన్నా తీసేయడం జరిగిందా, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు ఏంటిది అనేది మొత్తం ఫుల్ టు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కేసులో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒకవేళ కనుక ప్రూవ్ అయితే అక్కడ ఉన్న దాన్ని బట్టేసి, ఆ కేసులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బట్టేసి అతను పాస్ట్లో ఏం చేశాడు ఏంటిది అనేది మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్రాక్ట్ అయిన తర్వాత మినిమం అయితే ఇలాంటి కేసులలో దాదాపుగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే వారి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు వస్తువులు తీసుకోవడం కానివ్వండి, ఇక్కడ చూసేసుకుంటే ఈ అమ్మాయిని శారీరకంగా వాడుకున్న ఇది కూడా కనిపిస్తుంది. అంటే పోలీసులు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీడియాకు పాస్ చేయడం లేదు. అదేవిధంగా తెలిస్తే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ చాలా వరకు ఈ విషయాన్ని మాత్రము నీట్గానే కూల్గా చాలా చిన్న ఇన్ఫర్మేషన్ తోటి దాని నుంచి ఎంక్వైరీ చేస్తూ రావడం అనేది జరుగుతుంది. ఇలా నిజంగానే కుంకుమ వల్ల ఇలాంటి అనర్థాలు నిజంగానే జరుగుతాయి అని అంటే ఇంకా దేవాలయాలకు వెళ్ళి కుంకుమ పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇంకా చోటు చేసుకుందనే మనం అనుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి ఏది ఇచ్చినా తీసుకునే దానికి ఆలోచన చేయండి. దాంతోపాటు ఎవరైనా ఏది ఇచ్చినా కూడా వద్దు అని చెప్పేసి చాలా నీట్గా థ్యాంక్ యూ చెప్పేసి రిజెక్ట్ చేసేయండి. లేదు అనుకుంటే ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడు మీరు జాగ్రత్త పడండి. ఇలాంటివన్నీ చేస్తే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనం జాగ్రత్తలు వహించేసి మనం నష్టపోకుండా, అంటే వస్తు రూపేణా కానివ్వండి, లేదంటే ఇంకా ఏ రకమైన నష్టం కూడా జరగకుండా ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతా జరిగిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. పోలీసులు ఎలాగైనా సరే ఛేదించి పట్టుకుంటారు అనుకోండి, కానీ ఆలోపు వీళ్ళు స్టేషన్లో కేసు పెట్టారు. కొన్ని రోజులు ఆగాల్సింది కదా, ఆగకుండా ఇమీడియట్గా ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు అనాథగా బాబు మిగిలిపోయాడు కదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. సో ఏదైనా ధైర్యంగా స్టెప్, మోసపోయారు ఓకే ఫైన్, అక్కడి వరకు కానివ్వండి. కానీ చాలామంది నేను చూస్తూ ఉన్నాను, అందరూ ఆ అమ్మాయిని తప్పు పడుతూ వస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి వాడుకుంది, అతని మీద మోజు తీరింది, అందుకే మొహం తెల్లగా చనిపోవడం జరిగింది, ఇలాంటివన్నీ పెడుతూ ఉన్నారు. కానీ నిజంగా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది? 5 years నుంచి భర్తతో బాగున్న అమ్మాయి సడన్గా ఇలా వేరే అబ్బాయి ట్రాప్లో పడిపోయింది అని అంటే ఎలా మనం నమ్మాలి? ఇదొకటి. తర్వాత ఆవిడ చాలా క్లియర్గా రాసింది, నేను ఆ కుంకుమ యూజ్ చేసినప్పటి నుంచి కూడా నేను అతని ట్రాప్లో పడిపోవడం జరిగింది, అతను ఏమి చెప్తే నేను అది చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇదేదైతే ఉందో నేను చెప్తున్నాను కదా, ఆ డ్రగ్ అనేది మార్కెట్లో
దొరుకుతూ ఉంది, చాలామందికి అది యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గరికి వెళుతున్నప్పుడైనా లేదంటే ఏదైనా సరే అది స్మెల్ మీకు కనుక ఏదైనా చూడమన్నా లేదంటే ఒక వస్తువు ఇచ్చి పట్టుకోమని చెప్పినా, లేదు అనుకుంటే ఇలా ఏదన్నా కుంకుమ ఇచ్చినా సరే తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుకోకపోవడమే ఉత్తమం, దాన్ని పట్టుకోకపోవడమే చాలా మేలైన పద్ధతి. అంతేగాని అది మనము కనుక సరేలే ఏమైంది నవ్వుతూ సరదాగా ఉంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ట్రైన్లలో కూడా మనం చూస్తున్నాం, ట్రైన్లలో ఇవి జరుగుతూ ఉన్నాయి కామన్గా. ఇంకపోతే రీసెంట్గా ఇంకొక కేసు కూడా జరిగింది. అదేంటంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఖర్జూర పండు ఉంటుంది కదా, డేట్స్, అది అందులో అతను ఆ గింజ తీసేసి దాంట్లో ఒక మత్తు మందు అనేది పెడుతూ ఉన్నారు. పెట్టేసి దాని వల్ల సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డేట్ లాగానే చూపిస్తున్నారు. మా ట్రైన్లో అమ్ముతూ వస్తూ ఉన్నారు కదా, రాగానే తక్కువ ధరకు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు తీసేసుకొని తినగానే మత్తులోకి జారుకున్న వెంటనే వస్తువులను తీసుకొని కాజేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా వరకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి వీడియోలో నేను అవేర్నెస్ కోసం కంపల్సరీగా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. కొత్త స్కామ్స్ ఏం వస్తున్నాయి, కొత్త మోసాలు ఏం జరుగుతున్నాయి, కొత్తగా మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు అవేర్నెస్గా వీడియోస్ చేస్తూనే ఉన్నా. అయినా సరే ఇలాంటి మోసాలు రిపీట్ అవుతున్నాయి, ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. సో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.